ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటీలో రైట్ టు ప్రాపర్టీస్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడిగారు. క్వశ్చన్ ఏంటంటే మనకి రైట్ టు ప్రాపర్టీ అనేది ఏ ఆర్టికల్లో ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, ఆర్టికల్ 300A. By an amendment to the Constitution of India, the right to property was removed from the list of fundamental rights and converted into a simple legal right under which article of the Constitution? Article 300A. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే ఆర్టికల్ 300A, పర్సన్స్ నాట్ టు బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. మనకి ఇన్సర్టెడ్ బై కాన్స్టిట్యూషన్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. మనకి సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత్ కా సంవిధాన్. మనం ఇంకో క్వశ్చన్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్. మనం చూసాం కదా, రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రస్తుతం ఫండమెంటల్ రైట్ కాదు. కాబట్టి ఆన్సరు ఆప్షన్ సి. అట్ ప్రెజెంట్ ద రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఏ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A ఇన్సర్టెడ్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. మనకి ఈ ఇన్ఫర్మేషను వేరే క్వశ్చన్లో కూడా యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ నౌ. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి 1 కరెక్ట్ అని తెలిస్తే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోద్ది. తర్వాత మనకి ప్రియాంబుల్ గురించి చెప్పుకున్నాం. ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ వర్డ్స్ వర్ యాడెడ్ బై 42nd అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. మనకు తెలుసు కదా, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి 3 వర్డ్స్ యాడ్ చేశారు: సెక్యులర్, సోషలిస్ట్, ఇంటిగ్రిటీ. డెమోక్రటిక్ అనేది మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉంది. కాబట్టి 3rd ఇన్కరెక్ట్ అని తెలిస్తే ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత మనకి సెకండ్ స్టేట్మెంటు కరెక్ట్. రాజ్యసభ కన్ స్టాప్ ఏ ఫైనాన్షియల్ బిల్. కాబట్టి ఆన్సరు ఆప్షన్ ఏ, 1 and 2. 4th స్టేట్మెంటు ఇన్కరెక్ట్. ఎనీ డిస్ప్యూట్ ఆఫ్ పార్లమెంట్ కెన్ బి రిజాల్వ్డ్ బై ద సిస్టమ్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ అన్నారు. మనకి జాయింట్ సిట్టింగ్ ద్వారా రిజాల్వ్ చేస్తారు, స్పీకర్ ఆఫ్ లోక్సభ కాదు. కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ 1 and 2. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా మనకి రైట్ టు ప్రాపర్టీ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.